హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి కార్తీక మాసం విశేష పర్వదినాల్లో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి, ఇంకా అరుణాచలంలో వెలిగించే అఖండ జ్యోతిని చూడడానికి వేలాది మంది భక్తులు అరుణాచలం వెళ్తారు. హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అరుణాచలం వెళ్ళడానికి ఉన్నాయి. అరుణాచలం ట్రైన్లో వెళ్ళడానికి తిరువనమలై అని సెర్చ్ చేయాలి. కాచిగూడ నుండి వీక్లీ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే తిరువనమలైకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. టికెట్ ప్రైస్ 600 వరకు ఉంటుంది. ఇవి కాకుండా సికింద్రాబాద్ నుండి కాట్పాడి వరకు డైలీ మధ్యాహ్నం 12:15 శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. దీని టికెట్ ప్రైస్ 450 వరకు ఉంటుంది. మేము తిరుపతి నుండి కాట్పాడి వరకు బుక్ చేసుకున్నాము. కాట్పాడి రైల్వే స్టేషన్కు తిరుపతి నుండి కూడా ట్రైన్స్ ఉంటాయి. కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీకు అరుణాచలానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. వీటి టికెట్ 150 రూపాయలు ఉంటుంది. కాట్పాడి నుంచి అరుణాచలం డైలీ ట్రైన్స్ ఉంటాయి, కానీ వాటి టైమింగ్స్ మనకు అందుబాటులో ఉండవు. నన్ను అడిగితే బస్సులో వెళ్ళటమే మంచిది. బస్సు దిగిన తర్వాత ముందుగా మనకు కనిపించే ఈ గుట్టనే అరుణాచలం, అర్ణగిరి, తమిళంలో తిరువనమలై అంటారు. సాక్షాత్తు పరమశివుడే ఈ అరుణాచలం పర్వత రూపంలో వెలిశాడని భక్తులు నమ్ముతారు. అరుణ అంటే అగ్ని, చలం అంటే గిరి లేదా పర్వతం అని అర్థం. రైల్వే స్టేషన్ నుండి అరుణాచలం టెంపుల్కి ఆటోలు ఉంటాయి. 200 వరకు చెప్తారు. ఫ్యామిలీతో వెళ్తే మనిషికి 30 రూపాయలు మాట్లాడుకోండి, వస్తారు. పౌర్ణమి రోజులలో అరుణాచలం వెళ్ళేవారు ముందుగానే అకామిడేషన్ బుక్ చేసుకోండి. లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి ముందుగా బుక్ చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము అరుణాచలం వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. రాజగోపురం దగ్గరలో రూమ్ కోసం వెతికితే మాకు పుంగా భవానీ లాడ్జ్లో రూమ్ దొరికింది. వీళ్ళు నలుగురికి కలిపి 12 గంటలకు 2500 ఛార్జ్ చేశారు. మేము రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి ఇంకా 2-3 గంటల టైం ఉంది. మాతో వచ్చిన ఫ్రెండ్ వాళ్ళు అలసిపోవడం వల్ల వాళ్ళు రాత్రి 11-12 గంటలకు గిరి ప్రదక్షిణ చేద్దాము అన్నారు. అందుకే మేమిద్దరం మాత్రమే దర్శనానికి వెళ్ళాము. మేము కార్తీక పౌర్ణమి ముందు వెళ్ళాము. ఇది అయ్యప్ప స్వాములు వచ్చే టైం. చాలామంది అయ్యప్ప భక్తులే ఉన్నారు. అరుణాచలంలో పరమశివుడు జ్ఞానాగ్ని రూపంలో వెలిశాడు. గర్భగుడిని సమీపిస్తున్న కొద్దీ మనకు వేడిగా అనిపిస్తూ ఉంటుంది. పంచభూతాలలో ఒకటైన అగ్నిస్వరూపలింగంను దర్శించిన వారికి ముక్తి లభిస్తుందని చిత్రగుప్తుడు పాపాల చిట్ట తెలిసినప్పుడు అరుణాచలం వెళ్ళకముందు జీవితం, వెళ్ళిన తర్వాత జీవితం అని లెక్క కడతాడని ప్రసిద్ధి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 అరుణాచలంలో రావి చెట్టు, మారేడు చెట్టు కలిసి ఉంటాయి. ఈ చెట్లపై సిద్ధులు బల్లి రూపంలో ధ్యానం చేస్తూ ఉంటారని చెబుతారు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే మొదటి గోపురం తర్వాత పెద్ద నంది కనిపిస్తుంది. రెండవ గోపురం తర్వాత ఇంకొక నంది కనిపిస్తుంది. మూడవ గోపురం తర్వాత క్యూ లైన్లో వెళ్లకుండా కుడివైపుకు వెళ్తే మీకు రావి చెట్టు, మారేడు చెట్టు కలిపి ఒక దగ్గర కనిపిస్తాయి. ఇక్కడ మీకు సిద్ధులు ఏదైనా జీవరాశి రూపంలో కనిపిస్తే మీరు చప్పుడు చేయకుండా దండం పెట్టుకొని రండి. వారి ధ్యానానికి మనం భంగం కలిగించకూడదు కదా. ఆ సిద్ధులకు నమస్కరించిన తర్వాత బయటకు వచ్చేసేయండి. ఆలయంలో దర్శనం అయిన తర్వాత మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఇది. ఈ కనిపించేది అరుణాచలం టెంపుల్ యొక్క నమూనా. దీనిలో మనకు చుట్టూ 4 పెద్ద గోపురాలు మరియు లోపల ఇంకా 5 చిన్న గోపురాలు కనిపిస్తాయి. ఈ గుడి 24 ఎకరాలలో నిర్మించారని చెప్తారు. ఈ నమూనా ఆలయంలోకి వచ్చే భక్తులు
చూడటానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజగోపురం. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రాజగోపురం. ఇక్కడి నుండే మనం గిరి ప్రదక్షిణ చేస్తాము. ముందు రాజగోపురం దగ్గర దీపాలు వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మేము దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 రోజులకు గాను 365 వత్తులతో దీపం వెలిగించి పరమశివుణ్ణి వేడుకుంటే సంవత్సరం అంతా మనం పూజ చేస్తే దక్కే ఫలం లభిస్తుందని చెప్తారు. అరుణాచలం వెళ్ళే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం గిరి ప్రదక్షిణ ఉదయం మధ్యాహ్న సమయంలో చేస్తే మనం చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలి కాబట్టి పాదాలు పొక్కులు వస్తాయి. అందుకే మేము రాత్రిపూట గిరి ప్రదక్షిణ ప్లాన్ చేశాము. మామూలుగా పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణకు వేలాది సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంతమంది భక్తులు వచ్చినా అందరూ రోడ్డుకు ఎడమవైపునే ప్రదక్షిణ చేస్తారు, కుడివైపుకు వెళ్ళరు. ఎందుకంటే కుడివైపు దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారని భక్తులు నమ్ముతారు. అటువైపు మనం నడిస్తే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్లకు భంగం కలిగించిన వారం అవుతామని అటువైపు వెళ్ళరు. ఇప్పుడు మీరు చూస్తున్నది గిరి ప్రదక్షిణ యొక్క రూట్ మ్యాప్. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగంలను దర్శిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తాము. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా చాలామంది భక్తులు నమ్మేది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం కుబేరలింగం తర్వాత వస్తుంది. ఈ మోక్ష మార్గం నుండి ఒకసారి మనం బయటకు వస్తే మనం మోక్షాన్ని పొందుతామని నమ్ముతారు. ఈ మోక్ష మార్గం నుండి ఎంతటి లావైన వ్యక్తులైనా బయటకు రాగలుగుతారు. ఈ మోక్ష మార్గం నుండి మనం బయటకు రాలేదు అంటే ఆ భక్తులు మోక్షాన్ని పొందలేరు అని నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో శివునికి దీపారాధన చేయడమే కాకుండా కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళే భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత ముక్తినైతే పొందుతామో అలాగే కార్తీక మాసంలో అరుణాచలంలోని అఖండ దీపాన్ని చూస్తే వాళ్ళ జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షము మరియు ముక్తిని పొందుతామని నమ్ముతారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియోలో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో 5,000 రూపాయలతో ఫ్యామిలీతో అరుణాచలం వెళ్ళడం ఎలా అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.